మోక్ష సన్యాస యోగము 26 నుంచి 30 వరకు. 26 శ్లోకం. ముక్త సంగో నహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధోర్నిర్వకారః కర్తా సాత్విక ఉచ్యతే. కర్తా సాత్విక ఉచ్యతే. ఫలాపేక్ష వదిలి నిహంకారి అయి ఫలితంలోని మంచి చెడ్డలకు వికారాలను పొందక దృత్యుత్సాహ విశ్వాసాలతో కర్మలు చేసేవాడు సాత్వికుడైన కర్త. మరి 26 శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఉంటాయి. 27వ శ్లోకం. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. కర్తా రాజః పరికీర్తితః. కర్మఫలాపేక్షతో, అభిమానంతో, లోభగుణంతో హింసాపరుడై అశుచిగా సుఖ దుఃఖాది ద్వంద్వాలకు చలిస్తూ కర్మలు చేసేవాడు రాజసుడైన కర్త. కర్మలు చేసేవాడు రాజసుడైన కర్త. అంటే ఇది ఇంచుమించు చాలా కష్టమైనటువంటి విషయమే ఇది. ఎలా అంటే కర్మఫలాపేక్షతో, అభిమానంతో, లోభగుణంతో హింసాపరుడై అశుచిగా సుఖదుఖాది ద్వంద్వాలకు చలిస్తూ, ద్వంద్వాలకు చలించకుండా ఉండడం అనేది మన వల్ల కాదు. చలిస్తూ కర్మలు చేసేవాడు రాజసుడైన కర్త. అక్కడికి 27వ శ్లోకం అండి. 28వ శ్లోకం. ఆయుక్తః ప్రాకృతః స్తబ్ద సటో నైష్కృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. తామస ఉచ్యతే. స్థైర్యం పోగొట్టుకుని మూర్ఖత్వ అభిమానాలు ఆవరించి మోసకారి అయి దీనచిత్తము గలవాడై వృధా కాలయాపన కోసం పనిచేసేవాడు తామసకర్త. ఇక్కడ తామసకర్త అంటే ఎవరో చెప్పారండి. కర్త అంటే చేసేవాడు కదా. నాకు తెలిస్తే కొన్ని విషయాలు గురువుగారు చెప్పియే. స్థైర్యము పోగొట్టుకుని మూర్ఖత్వ అభిమానాలు ఆవరించి మోసకారి అయి దీనచిత్తం గలవాడై వృధా కాలయాపన కోసం పనిచేసేవాడు తామసకర్త. అది 28వ శ్లోకం అండి. 29. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు. ప్రోచ్యమానమశేషేణ పృథక్యేన ధనుంజయ. పృథక్యేన ధనుంజయ. ధనుంజయ, బుద్ధి ధృతి అనే 2 గుణభేదాల చేత 3 విధాలుగా ఉన్నాయి. ధనుంజయ, బుద్ధి ధృతి అనే 2 గుణభేదాల చేత 3 విధాలుగా ఉన్నాయి. 35 అండి. ప్రవృత్తించ నివృత్తించ కార్యే కార్యాకార్యే భయాభయే. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ.
ధర్మాధర్మాలందు ప్రవృత్తి నివృత్తులను, కర్తవ్యములను, భయాభయాలను, బంధమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి. మళ్ళీ చెప్తున్నానండి. ధర్మాధర్మాలందు ప్రవృత్తి నివృత్తులను, కర్తవ్యములను, భయాభయాలను, బంధన మోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి. అది కలిగి ఉండాలంటారు. ఏమండి, అది మరి అనుకుంటున్నాను. మోక్ష సన్యాస యోగంలో 26 నుంచి 30 వరకు శ్లోకాలు ఉన్నారు. మరి చదివాం. పెద్ద విద్వాంసులం కాదనుకోండి, ఏదో వచ్చినట్టుగా చదువుతూ ఉంటాం. మరి అందరూ మరి తప్పులుంటే క్షమించండి.